కార్యక్రమంలో ఇప్పుడు వక్తల ఉపన్యాసాలతో పాటు ఉపాధ్యాయులకు సంబంధించి సన్మాన కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. ఈ సెషన్ మొత్తం ఉపాధ్యాయులకు సంబంధించిన కార్యక్రమ నిర్వహణ మాత్రం. బషీర్ సార్, నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు. కార్యక్రమంలో మొదలు వక్తల ఉపన్యాస కార్యక్రమాలు ఉంటాయి. మనకు చదువు నేర్పి మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి గురువర్యులు తమ సందేశాలను అందిస్తారు. గ్రామ పెద్దలు సత్యనారాయణ గారు, హెడ్ మాస్టర్ గారు రామారావు గారు, సత్యనారాయణ గారు, విద్యాసాగర్ గారు, హరిబాబు సారు, మరియు విద్యా కమిటీ చైర్మన్ గారు, మరియు ప్రస్తుతం హెడ్ మాస్టరు హై స్కూల్ గారికి. నేను గోండ్రాల గ్రామానికి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లో దోమలపల్లిలో పనిచేసే వారికి 2-3 తాలూకాలు దాటినాక ఇక్కడ పనిచేసే నారాయణ గారు సూర్యాపేటకు పెట్టుకోవడం వల్ల ఆ స్థానంలో నాకు గోండ్రాల స్కూల్ నాకు రాస్తున్నా అర్థంగా చిట్టి మీద రాస్తుంటూ ఏడాది కానీ ఎట్లా పోవాలంటే అక్కడ కాలకట్టిన కాలకట్ట పడిపోతే గోండ్రాలు వస్తున్నాను. ఎంతసేపటికి ఆ గోండ్రాలు రాదు అంటే మొత్తం కాబట్టి మొత్తానికి చేరుకున్నాక ఇక్కడ చూసేవారికి మా స్టాఫ్ మొత్తం మనకు తెలిసిన టీచర్స్. ఓ అమ్మ, నేను ఎక్కడో ఉన్నాను అనుకున్నా కానీ కార్యమైనా ఏదైనా ఇంత ఆప్యాయతంగా మమ్మల్ని చూసినందుకు మరొకసారి పేరెంట్స్ అందరికీ, విద్యార్థులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. క్రమశిక్షణ ఉంటే నాకు పాటు చదువు ఉంటుంది, సంస్కారం వస్తుంది, అన్నీ వస్తాయి. ముందు చదువు కంటే ముందు ఈ 2 ఉండాలి. క్రమశిక్షణ, సంస్కారం. ఈ 2 అలవాటు చేసుకొని ఏ పిల్లలైనా సరే, నా స్టూడెంట్స్ పెద్ద పెద్ద జాబులు చూసే వాళ్ళు ఉన్నారు, చిన్నగా సొసైటీతో బ్రతికే వాళ్ళు ఉన్నారు. చాలు, చాలా సంతోషిస్తాను. అలాంటిది తర్వాత పూర్వ విద్యార్థులు కూడా 25వ సంవత్సరం హై స్కూల్ ఏర్పడి 20 సంవత్సరాల్లో జరుపుకుంటున్న సందర్భాన మమ్మల్ని రమ్మని కోరారు. వారికి పూర్వ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక టీం లాగా పనిచేశాం. తర్వాత ఇక్కడ సత్యనారాయణ గారు కానీ, వంకాలపాటి నరసయ్య గారు మాకు కుడి భుజము ఎడమ భుజము లాగా ఉండేసి మాకు ప్రోత్సాహం ఇచ్చారు. ఇచ్చారంటే తర్వాత కర్ణాటక ఇలాంతా. తర్వాత నేను ఇలాంటి పిల్లలు మంచి స్థాయి ఇష్టం చేశారంటే నాకంటే ఎక్కువ సంతోషం నాకే ఉండదు. ఎప్పుడైనా కలిసినప్పుడు బాబు ఏం చేస్తున్నావు ఏంటంటే, నేను ఏం చేస్తున్నా సార్, ఏం చేస్తున్నా అంటే మాకు పట్టలేనా మా పిల్లలంటే ఎట్లా చేస్తారో మా పిల్లలే అనుకొని నాకు సంతోషపడతాను. మోడలేదు కానీ సరే, నేను 1970 జూలై 6 ఆగస్టు అప్పుడు వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు వానాకాలం నడిచి వద్దామన్నా కష్టమే. అటువంటి ఊరిని మేమున్న టైంలోనే బస్సులు, ఫోన్లు, అన్ని రోడ్లు, అన్ని కార్యక్రమాలు కూడా మా 10 సంవత్సరాల టైంలో పూర్తి చేసుకుని ఆ రోజు గోల్డ్రాయాలంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు, అసలు ఏ కార్యక్రమానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అసలు ఒక విధంగా చెప్తే మీకు ఆశ్చర్యమవుతుంది, బీడీ తప్ప సిగరెట్ దొరికేది కాదు ఊళ్ళో. ఒక మధ్యలో 1 సంవత్సరం డిప్యూటేషన్ పోయొచ్చా. తర్వాత 1988 జూన్లో వెళ్ళిపోయా, ట్రాన్స్ఫర్ అయ్యి. ప్రసంగించడం ఇంతకంటే ఉపాధ్యాయుడికి అదృష్టమైన విషయం ఇంకేదీ లేదు. తను పడ్డ శ్రమకు ఫలితం ఎదురుగానే అవపడుతుంటే ఇంకా అంతకంటే ఆనందించాల్సిన అవసరం కూడా ఇంకా వేరే ఏం లేదు. శ్రీధర్ కానీ
కరుణాకర్ కానీ మన నా దగ్గర చదువుదలుచుకున్నటువంటి యోహాన్ యాకోబ్ ఎంపీటీసీ కావటం, తర్వాత ఇట్లాంటివన్నీ చూస్తుంటే మేము పడ్డ శ్రమ ఆ రోజు మర్చిపోయాం, ఈరోజు ఇంకా ఆనందం కలుగుతుంది. వెళ్ళిపోయేటప్పుడు మొదలు వెళ్ళిపోయాను. నా పిల్లలు 7వ తరగతి పాస్ అయ్యారు, 8వ తరగతికి లేదు. పాఠశాల అప్గ్రేడ్ అయి 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థులు, ముఖ్యంగా మేము పనిచేస్తున్నప్పుడు మా దగ్గర చదువుకున్నటువంటి ఆ బ్యాచ్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం విజయవంతమైనదిగా నేను భావిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈ సమ్మర్లో చాలా బిజీ షెడ్యూలే ఉండే అందరికి కూడా ఈ కరుణాకర్ వీళ్ళు వచ్చి చెప్పిన తర్వాత మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలందరినీ మళ్ళొక్కసారి చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు అనేటటువంటి ఆ బలమైన కోరికే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మరి పునాది చేసినటువంటి వ్యక్తులు మొట్టమొదటిగా నెల్లూరి రాములయ్య, తర్వాత వారికి వంకాయల నరసయ్య గారు, కూడా సత్యనారాయణ గారు, తర్వాత అనంతరాము గారు, మరి ఇంకా వీరయ్య గారు, బాబాయ్ గారు, ఇట్లా ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మరి పాఠశాల అభివృద్ధి కొరకు ఆనాడు కృషి చేయడం జరిగింది. అట్లానే ధాన్యం వ్యాపారం చేసేటువంటి మన పుల్లయ్య గారు కానివ్వండి, తర్వాత వేరే గుర్తు రావట్లేదు వాళ్ళు మల్లయ్య, వాళ్ళు ఏంటంటే బస్తాకి పావలా వసూలు చేసి పాఠశాల అభివృద్ధికి గ్రామం తరఫున ఆ విధంగా అమౌంట్ సొమ్ముని కలెక్ట్ చేసి ఇక్కడ నాటి విద్యార్థులు నేటి విద్యార్థుల వరకు కూడా వారికి నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, వారికి కోఆపరేషన్లో ఉండేది, నా స్కూల్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉండేది. జనరల్గా ఎట్లా ఉండాలంటే, ఆ రోజు ఇప్పుడు ఏంటంటే విద్యాకాంక్ష చైర్మన్స్ ఉన్నారు. ఈ యొక్క పొలిటికల్గా వచ్చేసి విద్యాకాంక్ష చైర్మన్ నేను కావాలనేటువంటి ఉంటుంది ఓలాతో. కానీ ఆ రోజు మన కొడాలి సత్యనారాయణ గారు అయితేమి, వంకాయల నరసయ్య గారు అయితేమి, తర్వాత మల్లయ్య గారు అని ఉండేది ఇక్కడ. ఆ మల్లయ్య గారు అయితే కూడా అవినాశలు ఎప్పుడు చూసినా కూడా స్పాతైతే పనిచేసినాము. ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులతోని ప్రేరణతోని మిగతాటువంటి విద్యార్థులు కూడా అదే రకంగా ముందుకు వస్తున్నారు. అయితే ఇందాక మనం సార్లు చెప్పినట్టు ఆ రోజు ఇటువంటి అవకాశాలు లేవు. ఏదంటే 10th క్లాస్ చదవంగానే ఈ విధంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ లేకపోవడం. రజతోత్సవ వేడుకలకు వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నా యొక్క పూర్వ విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి తలంపుతోటి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పూర్వ విద్యార్థులకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, సాధక బాధకాలు, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను చాలా సంతోషం. చుట్టూ మనం తిరిగేది, ఇప్పుడు గ్రామాలకే విద్యాలయాలు వచ్చి మన చుట్టూ తిరుగుతున్నాయి. మన పాఠశాలకు రా, మా కాలేజీకి రా అని ఇంటి చుట్టూ విద్యాలయాలు తిరుగుతున్నటువంటి సందర్భంలో
ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మనం మంచిగా, ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటే గ్రామం అయిపోతుంది. అమెరికా ఈ గోండ్రేల ఇప్పుడు ఇంటర్నెట్లో ఇక్కడ చూడొచ్చు అమెరికా అని. ఇంత అవకాశం వచ్చినప్పుడు ప్రతి విద్యార్థి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోండ్రాలకు ఉన్నత పాఠశాలగా గట్టి పునాది వేసిన ప్రధానోపాధ్యాయులు శ్రీ భక్తుల అచ్యుత్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆరోగ్యరీత్యా సార్ మీరు కూర్చొనే మాట్లాడండి. వేదికలో పెద్దలు, తోటి ఉపాధ్యాయులు, కుల ప్రముఖులు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థుల పరిచయాన్ని చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే ఆనందంగా కలుగుతుంది. అతని హై స్కూల్ చేసినందుకు అది కార్యక్రమంటే నా దృష్టి అంతవరకు కాదు. మరియు మీరు అందరూ సహకరించారు, చేయగలిగిన చేసిన నాకు అంతవరకే తృప్తి కానీ కదా. ఇప్పుడు వీళ్ళందరూ కొంత ప్రయోజకులైనరు అన్నది కూడా మనం వేసినందు వరకు చెక్ చేస్తే అది బాగా డెవలప్ అయితే సంతోషం. అట్లనే వీళ్ళు కూడా ఈ కృతజ్ఞతలు ఈ గ్రామంలో కూడా నా కృతజ్ఞతలు వివరించుకుంటున్నాను. తదుపరి ప్రస్తుత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్కే మహమ్మద్ అలీ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి రజతోత్సవ కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు, సభాస్థలి ఆక్రమించినటువంటి పూర్వ ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులు మనందరూ ఇప్పుడు అందరూ చాలా పెద్దవాళ్ళు. అర్థం సార్ ఇప్పుడు కడబాబు గారు కాబట్టి ఈసారి వెళ్ళారు, మళ్ళీ ఆ సారి పంపించారు, మళ్ళీ నేను పోతాను, ఆ సార్ ఉంటారు, మళ్ళీ ఇంకోసారి ఉంటారు. కాబట్టి ఎవరు వచ్చినా ఎందుకంటే వాళ్ళకంటే ముందు వచ్చి నేనే పోతుండే 9 బాబు. కాబట్టి పాఠశాల నియమాన్ని చక్కగా పాటించినట్లయితే ఉపాధ్యాయుడు పిల్లలు కూడా ఆటోమేటిక్గా మన సార్ ఇచ్చాడురా, పెద్ద సార్ ఇచ్చాడురా, టీచర్ ఇచ్చాడురా, ఆ సార్ ఇచ్చాడని గబగబ వచ్చేస్తాడు. మనతో పాటు ఏదైనా సహాయం ఉంటే మనకి జ్ఞానం ఇచ్చేస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు మహమ్మద్ అలీ గారు. తదుపరి మన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ప్రస్తుతం కోదాడ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీ ముత్తవరపు రాత్మ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. 25 సంవత్సరాలుగా ఈ పాఠశాల ఒడిలో పాఠాలు నేర్చి తమ భవిష్యత్తును ఒక వ్యక్తి లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఆ ఒక వ్యక్తికి ఈ పాఠశాలలో ఎటువంటి చిన్న కార్యక్రమం జరిగినా ఎంత పెద్దగా ఆనందించే వ్యక్తి ఆ వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఎవరంటే తెలుసు, ఈ వంకాలపాటి కళావేదిక నిర్మించినటువంటి జగదీష్ కళావేదిక నిర్మించినటువంటి వంకాలపాటి నర్సయ్య గారు. ఎందుకంటే ఈ పాఠశాలకి నేను ప్రధానోపాధ్యాయులుగా అచ్యుత్ రెడ్డి సార్ లాంటి మహానుభావుడు, పూర్తిగా నిబద్ధుడైనటువంటి వ్యక్తి, ఈ పాఠశాలకి పునాది వేసినటువంటి వ్యక్తి, పనిచేసినటువంటి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా రావటం నా అదృష్టం. ఇంకొకసారి మొన్న వాస్తవంగా ఇదే పాఠశాలకి హెడ్ మాస్టర్గా సత్యనారాయణ గారు రిటైర్ కానీ వచ్చేది. నేను పోయేటప్పుడు మా సత్యనారాయణ మామగారు రైతుడు, మరి నా ఎంత లోటు తీర్చకుండా ఉండే హెడ్ మాస్టర్ ఒకరు రావాలని నేను కోరుకునేది. రజతోత్సవాలు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నాకు ఉదయం నుంచి చాలా సంతోషం అనిపించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం సంవత్సరంన్నర నుంచి నేను ప్రయత్నం చేశాను. ఫస్ట్ యాకూబ్ గారిని, తర్వాత కొడారి సత్యనారాయణ గారితో ఈ పాఠశాలలో నేనున్న సమయంలో 25 ఇయర్స్ అయింది. నేను పనిచేస్తున్నటువంటి
ప్రజా సైన్స్ ఉద్యమానికి కూడా 25 సంవత్సరాలు అయింది. సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మిత్రుడు శ్రీధర్కు, మరి వేదిక పైనటువంటి గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు మరియు గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు. వచ్చి పాఠశాల ఎలా ఉందనేది చూసి వెళ్ళాను. నేను ఇంతవరకు ఈ గ్రామానికి నేను రాలేదు. ప్రస్తుతం నేను కోదాడులో ఉంటాను, కానీ నేను గతంలో చిలుకూరు మండలం పనిచేశాను. అయితే మొదటిసారిగా వచ్చినప్పుడే ఫిజికల్గా స్ట్రక్చర్ గ్రామస్తులందరికీ కూడా పరిచయం కావడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి ఆదర్శవంతమైనటువంటి గ్రామాన్ని, మంచి పాఠశాలను అదేవిధంగా ముందుకు తీసుకెళ్తానని మా ఉపాధ్యాయులందరి పక్షాన కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తూ, మరి ఈ అవకాశాలు ఇచ్చినందుకు గాను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శరత్బాబు గారు, తప్పకుండా సమస్యల పట్ల స్పందిస్తాం. ఈ వేదిక మీదనే ఉదయమే సత్యంబాబు గారు సూర్యాపేట ప్రతిభా కాలేజీ వారి ఫర్నిచర్ని డొనేట్ చేయడం జరిగింది. కొంత పూర్తి స్థాయిలో సమస్య తీరకపోయినప్పటికీ కొంత సమస్య తీరినట్టుగా భావించాలి. దాన్ని మిగతా ఫర్నిచర్కి సంబంధించి కానీ, వాటర్కి సంబంధించి కానీ మా కమిటీలో నుంచే సాయంత్రంలోపు ఒక నిర్ణయం తీసుకొని మీకు నేను గత 71 నుంచి 94 వరకు విద్యా కమిటీ అధ్యక్షుడిగా ఉండటం జరిగింది. అప్పర్ ప్రైమరీ స్కూలు మొదటిసారిగా నేను అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే వాడడం జరిగింది. అప్పుడున్న వెంకటరామారావు గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. స్కూల్ అయింది. అయిన దగ్గర నుంచి హై స్కూలు 94 వరకు నేను కంటిన్యూగా ఈ అధ్యక్షుడిగా ఉండి మా కమిటీలో అధ్యక్షులు మిత్రుడు శ్రీధర్కి, ముఖ్యంగా మన వేదిక అలంకరించిన గురువర్యులందరూ, కృష్ణమూర్తి గారు అంతకుముందు కానీ 7th క్లాస్ వరకు వారు మాకు చెప్పిన విధానం, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన విధానం సరే ఎట్లంటే చేసి 2 తరగతులు పెంచాలనేటువంటి పద్ధతిలో అప్పుడే ఈ ఎన్టీ రామారావు పార్టీ పుట్టడం, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక తెలుగుదేశం ఏర్పడటం, తెలుగుదేశంలో నుంచి ఈ చంద్రరావు అప్పులు సారాల నుంచి ఈ ఎమ్మెల్యేగా రావటం, వచ్చిన తర్వాత మేమందరం కలిసి ఇక్కడ మనం స్కూల్ కమిటీ అయ్యి మనందరం పోయి కట్టి నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఒకటి, ఈ స్కూల్ డెవలప్మెంట్లో స్టూడెంట్స్కి అది మా ఓన్ రెస్పాన్సిబిలిటీ. మనం డెవలప్ కావాలంటే మనం బాధ్యత. కానీ గురువుల బాధ్యత ఎంత ఉంది, గ్రామ పెద్దల బాధ్యత ఎంత ఉంది అనేది నేను 2 చెప్పగలుగుతున్నాను. గ్రామ పెద్దల బాధ్యత అంటే ఫస్ట్ మన స్కూల్ 1948లో స్టార్ట్ అయింది. 1987లో అప్గ్రేడేషన్ కావడానికి మన గ్రామ పెద్దలు ఇందాక అందరూ చెప్పినట్టు చాలా మంది కృషి చాలా రకాలుగా చేసి అప్గ్రేడేషన్ చేశారు. అప్గ్రేడేషన్ చేసి వదిలిపెట్టకుండా దాన్ని 3 years ఫండ్స్ కోసము చాలా కష్టపడి చాలా పూర్వ విద్యార్థుల కమిటీ తరఫున కృతజ్ఞతలు జరుగుతున్నాను. ఇంకొక విషయం, ఇదే విధంగా మేము ఇప్పుడు కోఆర్డినేషన్ సరిపోక గ్యాదర్ కాక మేము ఇంకా వేరే ఫండ్స్ ఏమి వీలేకపోయినాము. యాక్చువల్గా మేము చాలా ప్లాన్ వేసుకున్నాము. సో మాకు వచ్చిన ఫండ్స్ కానీ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేయడానికే సరిపోయింది. మేము ఇంకా ఫ్యూచర్లో ఇదే స్పిరిట్తోని స్కూల్ డెవలప్మెంట్లో మా పూర్వ విద్యార్థులు అందరం పాల్గొంటామని మీ అందరికీ సభముఖంగా తెలియజేస్తున్నాం. అండ్ ఫైనల్గా మాకు సహకరించిన అన్ని బ్యాచ్లు 91 నుంచి 91 ముందు సీనియర్ బ్యాచ్లు అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాము. సందర్భం వచ్చింది కాబట్టి మరోమారు గురువర్యులందరికీ అదే మా నాన్నగారు ఉన్నట్టయితే ఇంకా గర్వపడేవాడు. పూర్వ విద్యార్థులు సభా అధ్యక్షులు గారు కరుణ కానీ శ్రీధర కానీ అందరూ గ్యాదర్ చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి స్కూల్ని కూడా ఒకసారి మరి మనం 10 నుంచి కొనాలంటే కూడా ఎన్ని
పరిస్థితుల వర్షాలు కూడా రాలేక కూడా టీచర్లు వెనుకపోయినటువంటి రోజుల్లో కూడా సార్లు వచ్చి మరి విద్యాసాగర్ సార్ కానివ్వండి మన ఊళ్ళో ఉండి ట్యూషన్ చెప్పుకుంటూ మరి పిల్లల్ని కూడా अशेषतोषं सुहासवासं मधुप्रकाशं विषविनाशम् अशेषतोषं सुहासवासं मधुप्रकाशं विषविनाशं नौमि प्रणौमि नमस्करोमि नौमि प्रणौमि नमस्करोमि श्रीशं सुरेशं जगदीशमीशं
स्वच्छन्दस्यन्दं पूर्णारविन्दं सदैव वन्द्यम् आनन्दकन्दं सुच्छन्दस्यन्दं पूर्णारविन्दं सदैव वन्द्यं नौमि प्रणोमि नमस्करोमि नौमि प्रणोमि नमस्करोमि मुखारविन्दं पदारविन्दं नीलाद्रिनाथं नमामि नित्यं नीलाद्रिनाथम् अशेषतोषं सुहासवासं मधुप्रकाशं विषविनाशम् अशेषतोषं सुहासवासं मधुप्रकाशं विषविनाशं नौमि प्रणोमि Oh, my dear girls, dear boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ,